వాంగ్మయంలో వేదాన్ని అనుసరించి వచ్చినటువంటి సాహిత్యంలో భారతదేశంలో టాలెంట్ గురించి చెప్పేటప్పుడు షణ్ముఖీ ప్రతిభ అని ఒక మాట వేశారు. షణ్ముఖీ ప్రతిభ అంటే నాలుగు దిక్కులా చూడడం ఎవరైనా చూడగలరు, ఊర్ధ్వంగా ఉన్నతంగా ఆలోచించగలడం, ఆ ఉన్నతం కూడా బుద్ధి యొక్క ప్లేన్ని దాటి ఆలోచించగలిగేటువంటి నాలెడ్జ్ ఉండాలి. అలాంటి మల్టీ ఫేసెటెడ్ నాలెడ్జ్ బహుముఖ ప్రజ్ఞ అని మనం అంటూ ఉంటాం. బహుముఖ ప్రజ్ఞకి సంకేతమే సుబ్రహ్మణ్య తత్వం. అందుకే సుబ్రహ్మణ్యుడు అంటే ప్రతిభకి బహుముఖ ప్రజ్ఞకి సంకేతం. అందుకే పిల్లల చేత సుబ్రహ్మణ్యోపాసన చేయిస్తే వాళ్ళకి సులభం కూడా, ఎందుకంటే ఆయన పిల్లవాడు కనుక సుబ్రహ్మణ్య అంటే చక్కగా వచ్చేస్తాడు. ఆయన అతి తేలిగ్గా దొరికిపోయే దైవం. దేవుణ్ణి మనం బాలుడిగా ఎందుకు ఉపాసిస్తున్నామంటే ఎత్తుకోవడం సులభం. అది ఇక్కడ విశేషం. భగవంతుడిని బాలుడిగా ఉపాసించేటటువంటి సంస్కృతి ఒక్క భారతీయులకు ఉంది. మిగిలిన వాళ్ళందరూ ఇక్కడ నుంచి ఎరువు తీసుకున్నారు. ఇప్పుడు మనల్ని ఇమిటేట్ చేయడం ఎక్కువైపోయిందండి. అంత ఇమిటేట్ చేసే కాడికి ఎక్కడికి ఎందుకు రావడం